టీఎస్ఎంసెట్ 2024కి సంబంధించి ఎంపీసీ బైపీసీ వాళ్ళకి ఎవరికి మార్క్స్ యాడ్ అవుతాయి. క్వశ్చన్స్ కొంతమంది రాంగ్ వచ్చినాయి అంటున్నారు. అలాగే చాలా వరకు స్టూడెంట్స్ నా షిఫ్ట్ టఫ్గా వచ్చింది, మరి నాకు మార్క్స్ యాడ్ అవుతాయి నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత. సో ఇలాంటి డౌట్స్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి చివరి దాకా చూడండి. జెన్యూన్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని ఫాలో కండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్, అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది. మీకు ఏమైనా జెన్యూన్ డౌట్స్ కానీ ఉంటే నార్మల్ డౌట్స్ అడగచ్చు. మీకు కంప్లీట్ గైడెన్స్ కావాలనుకుంటే గైడెన్స్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ షిఫ్ట్లో హార్డ్ వచ్చినా కానీ, అలాగే షిఫ్ట్లో రాంగ్ క్వశ్చన్స్ వచ్చినా కానీ మార్క్స్ యాడ్ అవుతాయి అంటే మార్క్స్ యాడ్ అవుతాయి, కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. మెయిన్గా మార్క్స్ యాడ్ అయ్యే సిచ్యువేషన్స్ ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మీకు షిఫ్ట్లో రాంగ్ క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, ఆ రాంగ్ క్వశ్చన్స్ అనేది యాడ్ కావాలి అని అంటే మీరు ఆ క్వశ్చన్ని ఐడెంటిఫై చేసి ఆ క్వశ్చన్ ఐడి నెంబర్ అనేది ఉంటుంది. సో మీకు కీ పేపర్ వచ్చిన తర్వాత ఆ క్వశ్చన్ ఐడికి సంబంధించి నెంబర్, మాస్టర్ కీ పేపర్కి సంబంధించి క్వశ్చన్ ఐడి నెంబర్ ఇట్లా ఉంటాయి. సో వాటిని ఐడెంటిఫై చేయాలి. అది మీరు ఆబ్జెక్షన్ పెట్టాలి. అంటే ఈ క్వశ్చన్ రాంగ్గా ఉంది, ఈ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వలేదు, సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ వేరే అని మీరు ఆబ్జెక్షన్ అనేది రేజ్ చేయాలి. ఎలా రేజ్ చేయాలి? ఇదే వెబ్సైట్లో మీకు కీ ఆబ్జెక్షన్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆ ఆప్షన్ అనేది మీకు ఇక్కడ 11th రోజున బైపీసీ వాళ్ళకి, మనకి తర్వాత ఎంపీసీ వాళ్ళకి ఇంకా అప్డేట్ చేయలేదు. సో ఆబ్జెక్షన్ మీద క్లిక్ చేసి మీరు ఆబ్జెక్షన్ అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఆబ్జెక్షన్ పెట్టలేదంటే మీకు ఇక్కడ ఆన్సర్ అనేది కరెక్ట్గా ఉందని మీరు ఒప్పుకున్నట్లే. కాబట్టి కీ పేపర్ రిలీజ్ అయిన తర్వాత టాపర్స్ కానివ్వండి, యావరేజ్ స్టూడెంట్స్ కానీ, నార్మల్ స్టూడెంట్స్ కానీ కరెక్ట్ ఆన్సర్ ఉందా, ఏమైనా అంటే మిస్టేక్స్ అనేది మీరు ఐడెంటిఫై చేయాలి. వాళ్ళు ఇచ్చిన ఆన్సర్లో కానివ్వండి, ఆ క్వశ్చన్లో కానీ మిస్టేక్స్ ఐడెంటిఫై చేసి మీరు ఆ ఆబ్జెక్షన్ పెడితే అప్పుడు మీకు మార్క్స్ యాడ్ కావడానికి 100% ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకోటి నార్మలైజేషన్ ప్రాసెస్. నార్మలైజేషన్ ప్రాసెస్లో చాలామంది స్టూడెంట్స్ అంటే నా షిఫ్ట్ హార్డ్గా వచ్చింది, నాకు మార్క్స్ యాడ్ అవుతాయి. సో ఇలా అనుకుంటారు. అంటే మీ షిఫ్ట్ హార్డ్గా వచ్చిందని మీకు తెలుసు, కానీ మీ నెక్స్ట్ షిఫ్ట్ అనేది మీకు హార్డ్ వచ్చిందని తెలియదు కదా. సో ఎవరో ఒకరు 2-3 స్టూడెంట్స్ అంటూ ఉంటే తెలుస్తుంది. చాలామంది నా షిఫ్ట్ హార్డ్గా వచ్చింది, నాకు మార్క్స్ యాడ్ అవుతాయి అనుకుంటున్నారు. సో అది ఓవరాల్గా నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాతనే తెలుస్తుంది. ఇప్పుడు మీకు షిఫ్ట్లో ఖచ్చితంగా యాడ్ అవుతాయా, యాడ్ కావా అనేది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము. ఎందుకంటే అన్ని షిఫ్ట్స్ ఎంత ఈజీ వచ్చింది, ఎంత హార్డ్ వచ్చిందో మనం చెప్పలేము. సో నీకొక్కరికి హార్డ్గా వస్తే మొత్తం హార్డ్ వచ్చినట్లు కాదు, నీకొక్కరికి ఈజీ వస్తే మొత్తం ఈజీ వచ్చినట్టు కాదు. కాబట్టి దానికి పర్టికులర్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ తర్వాత తెలుస్తుంది. సో నార్మలైజేషన్ అనేది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము మార్క్స్ షిఫ్ట్ వాళ్ళకి యాడ్ అవుతాయని, కానీ రాంగ్ క్వశ్చన్స్కి మాత్రం మార్క్స్ యాడ్ అవుతాయని అయితే ఎగ్జాక్ట్గా చెప్పొచ్చు. సో ఇది కీ పేపర్ రిలీజ్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఏమేమి రాంగ్ ఆన్సర్స్, రాంగ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయో వాటి మీద ఆబ్జెక్షన్స్ అనేది రేజ్ చేయాలి.